టీవీ9ని ఇంతకుముందు మొదట స్టార్ట్ చేసింది రవిప్రకాష్ గారు. అయితే దాని ప్రమోటర్ అంటే నిధులు ఇచ్చినటువంటిది శ్రీనిరాజు. ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంస్థలతో నుంచి సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి వచ్చినటువంటి డబ్బులతో పెట్టుబడి పెట్టారు ఆ రోజున. అది సుదీర్ఘకాలం నడిచింది. ఆ తర్వాతన ఆ ఛానల్ని మెగా ప్లస్ ఏదైతే మై హోమ్స్ కలిసి కొన్నారు. 90% మై హోమ్స్, 10% మెగా అని ముందు చెప్పి తర్వాతన ఇద్దరు కలిసి కొన్నారు. ప్రస్తుతం అది మై హోమ్ రామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నడుస్తోంది. సరే, రజనీకాంత్ ఇప్పుడు నడిపిస్తున్నారు. సేమ్ టైం కార్యక్రమాలు అయితే ఛానల్ని యాజమాన్యం ఎవరంటే మై హోమ్స్. ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతూ ఉంది గత కొన్ని రోజుల నుంచి. టీవీ9 నెట్వర్క్ ప్రమోటర్లు సంస్థ నుంచి తప్పుకోబోతున్నంటే మై హోమ్స్ తప్పుకోబోతోంది అన్నటువంటి చిన్న చిన్న గుర్తింపు లేని వెబ్సైట్లో ఇలాంటి కథనాలు వస్తే దాన్ని ఇప్పుడు పూర్తిగా అసత్యమైనవి, ఆధారాలు లేనివి, ఇది కావాలని సృష్టించిన దుష్ప్రచారమే తప్ప మరొకటి కాదు. ఈ వార్తలు ఏమాత్రం వాస్తవం కాదు. టీవీ9 నెట్వర్క్ నుంచి ప్రమోటర్లు తప్పుకుంటున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. ఇలాంటి తప్పుడు దురుద్దేశపూరిత ప్రచారాలు నమ్మద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. టీవీ9 తనే స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది చాలా కీలకమైనటువంటి. బేసిక్గా ఒకటి, అసలు ఇప్పుడు దాన్ని వదులుకోవాల్సిన అవసరమే ఉంది. ఇది వచ్చిన తర్వాత రామేశ్వరరావు గారికి జాతీయ స్థాయి పలుకుబడి బాగా పెరిగింది. నరేంద్ర మోడీ గారికి బాగా దగ్గరయ్యారు. టీవీ9 ఇప్పుడు రకంగా చెప్పాలంటే జాతీయ స్థాయి నెట్వర్క్ బీజేపీతో అదే కేంద్ర ప్రభుత్వంతో పాజిటివ్గా మూవ్ అవుతోంది. అందులో భాగంగానే మోడీ ఇప్పటికీ టీవీ9కి సంబంధించిన 3 కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు. మొదట్లో టీవీ9 జాతీయ స్థాయి ఛానల్కి వచ్చినటువంటి నరేంద్ర మోడీ అప్పుడు రవిప్రకాష్ గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది హిందీ ఛానల్. ఆ తర్వాతన ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ ఛానల్కి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకునే కార్యక్రమాల్ని టీవీ9 జాతీయ స్థాయిలో చేసుకొస్తుంది. అంతర్జాతీయ సదస్సులు కూడా పెట్టుకొస్తుంది. అదంతా ఇండియాకి ఫేవర్గా, మోడీకి ఫేవర్గానే ఉంటుంది. ప్రభుత్వం కూడా పాజిటివ్గా ఉంది. మోడీ కూడా టీవీ9ని పాజిటివ్గా చూస్తున్నారు. ఒకప్పుడు గుజరాత్లో టీవీ9 మోడీకి వ్యతిరేకం, అక్కడ ఈటీవీ మోడీకి అనుకూలంగా ఉండేది. అయినా సరే టీవీ9కి సంబంధించిన హిందీ ఛానల్ ఇనాగరేషన్కి మోడీ వచ్చారు ఆ రోజు. అప్పుడు జరిగినటువంటి కాన్వర్సేషన్ అదంతా కూడా చూసాం. ఆ తర్వాత మోడీ టీవీ9 వ్యతిరేకిస్తున్నారు, ద్వేషిస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఆ రోజున వ్యాఖ్యల తర్వాతన బయటకు వచ్చింది. ఈలోపు రవిప్రకాష్ గారు అవతలకి వెళ్ళిపోవడం, ఈ ఛానల్ మొత్తం కూడా ఇప్పుడు రామేశ్వరరావు గారి చేతిలో, ఆయన వీరభక్తుడు కావడం, రెండవది చిన్నజీర స్వామి వారి శిష్యుడు కావడం, ఆయన హిందుత్వవాది కావడం, రామేశ్వరరావు గారిని పూర్తిగా మోడీ నమ్ముతారు, మోడీని రామేశ్వరరావు గారు నమ్ముతారు. ఇంకెందుకు మార్చుకోవాలి? ఇంకోటి, ఫైనాన్షియల్గా అయితే లాసే లేదు, దానికి నష్టమేమీ ఉన్నటువంటిది లేదు, ఇంకా బాధపడాల్సిన పనే ఉంది. కాబట్టి ఇది దుష్ప్రచారమే.